4వ క్లాస్ నుంచి మాల వేయడం జరుగుతున్నది. ఇప్పుడు నా 9వ పడి. మనకిది కష్టం అనిపిస్తే ఇది డెఫినెట్‌లీ కష్టమే. స్పిరిచువల్లీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అయ్యప్ప మహిమ మాలలో ఉంటుంది ఖచ్చితంగా. సో, డెఫినెట్‌లీ చేయగలరు అందరూ. రీల్స్ అంటున్నారు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అంటున్నారు. బోలెడు మందిరాలు కూడా కొన్ని వదిలేస్తున్నారు. పూజలు చేయకుండా ఈ కాలంలో చూస్తున్నాం చిన్న చిన్న మందిరాలు కూడా. ఈ మాల తాలూకు పవరే అదండి. మనం రోజు పూజలు చేసుకొని హారతులు ఇస్తుంటే ఆ పవర్ అన్నది దీనికి ఉంటుంది. అందుకే మనం హారతులు అన్నది ఇస్తాం దీనికి. ఒక ఏజ్ వచ్చాక దేవుడి గురించి తెలియడం వేరు. చిన్నప్పటి నుంచే మనకి దేవుడు అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, దైవం అంటే ఏంటి అన్నది తెలియడం వేరన్నది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా పెరిగింది. ఐటీ ఉద్యోగస్తులు అయ్యప్ప దీక్ష తీసుకోవడం అనేది. దీని గురించి చెప్పండి స్వామి. స్వామి శరణం. నా పేరు శశికాంత్. నేను 4వ క్లాస్ నుంచి మాల వేయడం జరుగుతున్నది. సో, ఇప్పుడు నా 9వ పడి. సో, 4వ క్లాస్ నుంచి 8వ క్లాస్ నుంచి కంటిన్యూ‌గా వేశాను. 9థ్, 10థ్ కొంచెం స్టడీస్ వల్ల ఆపి మళ్ళీ ఇంటర్‌లో ఒకసారి, డిగ్రీలో ఒకసారి వేయడం జరిగింది. తర్వాత ఉద్యోగం నాకు 2020లో వచ్చింది. ఇప్పుడు విప్రోలో నేను సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినియర్‌గా పనిచేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసుకోవచ్చు. ఆప్టిమైజేషన్ అంటున్నారు, రెసెషన్ అంటున్నారు. ఏఐ రావడంతో ఇంకా ఎక్కువ ప్రెషర్ అయిపోయి దే ఆర్ మేకింగ్ దేర్ జాబ్స్ ఈజీ. సో, మాక్సిమం బాట్స్ ఎక్కువ జాబ్‌లు ప్రెజెంట్ చేయడం వల్ల ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు జాబ్స్ పోవడంతో టెన్షన్ ఎక్కువైపోయి వాళ్ళు ఎలా తీసుకోవాలో తెలియక కొంతమంది స్పోర్ట్స్ తీసుకుంటారు. కొంతమంది ట్రిప్స్ ఎళ్తారు. దే వాంటెడ్ టు ఎక్స్‌ప్లోర్ ఇలా చెప్పేసి కొంతమందేమో మాలేసుకోవాలనుకుంటారు. సో, యాక్చువల్లీ ఇది వాట్ ఐ సజెస్ట్ ఈస్ లైక్ స్పిరిచువల్లీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. సో, చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఈ మండల దీక్ష అన్నది. అయ్యప్పకి పూజలు చేసుకుంటూ, వ్రతాలు పాటిస్తూ, అయ్యప్పతో పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని, పూజ చేసుకొని, చక్కగా అలంకరణ చేసుకొని, అది అదొక మనశ్శాంతి. అదొక కంప్లీట్‌నెస్. జస్ట్ ఏదో పూజ చేసామని కాకుండా లేచి దీపం పెట్టుకొని, మన చేత్తో అలంకరించి, మన చేత్తో నైవేద్యం పెట్టి, నిష్టగా నియమాలతో చేసి సో, నేనన్నది ఇదే సజెస్ట్ చేస్తాను అందరికి. మండల దీక్ష పాటించి అందరూ కూడా మాలలు వేసి చక్కగా పొద్దున లేచి టైమ్ టు టైమ్ వాళ్ళ చేత్తో ఏదో చేయగలిసింది ఇబ్బందేం లేదు. ఏదో మేము వేయలేకపోతున్నాం, ఆటంకాలున్నాయి. ఏం పర్లేదు గుళ్ళున్నాయి. అందుకే మన సనాతన ధర్మాలున్నాయి. అందరూ సనాతన ధర్మాన్ని పాటించాలి. ఈ కాలంలో ఎవరు ఎక్కువ పట్టించుకోవట్లేదు. అందరూ ఏవేవో వాటిలో ఫోన్‌లో పడిపోతున్నారు. లేపోతే రీల్స్ అంటున్నారు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అంటున్నారు. ఏవో యూట్యూబ్‌లో ఛానెల్ పెట్టుకుంటున్నారు. దే ఆర్ గెట్టింగ్ బిజీ ఆన్ దేర్ ఓన్ థింగ్స్. బట్ ఈ స్పిరిచువాలిటీ అన్నది వాట్ ఐ ఫీల్ లైక్ ఇన్ దీస్ రీసెంట్ డేస్ ఈస్ దే ఆర్ నాట్ బ్యాలెన్స్డ్ ఆన్ దేర్ స్పిరిచువల్ లైఫ్. సో, నేనిదే సజెస్ట్ చేస్తాను. సనాతన ధర్మాన్ని మట్టుకు మనం కాపాడుకోవాలి. రాను రాను మనకి బోలెడు మందిరాలు కూడా కొన్ని వదిలేస్తున్నారు. పూజలు చేయకుండా ఈ కాలంలో చూస్తున్నాం చిన్న చిన్న మందిరాలు కూడా. వాటిని కూడా మనం ఒక ఇనిషియేటివ్ తీసుకొని శుభ్రత చేసి అందరూ హారతులిప్పించి, పూజలు చేయించి చాలా చేయించుకోవాలనుకున్నా. స్వామి ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. వాళ్ళ వర్క్ రొటీన్ వేరు. సో, అన్ని విధాలుగా నియమ నిష్టలతో పాటించలేము అని చెప్పి వాళ్ళకి ఒక అపోహనాలో లేదంటే ఆ సంశయంలో ఉంటున్నారు చాలామంది. సో, వాళ్ళ గురించి వాళ్ళకి దీక్ష చేయడం అనేది సులువంటారా? లేదంటే కొంచెం కష్టతరమా? ఇది యాక్చువల్లీ గుడ్ క్వెషన్. నేను నైట్ షిఫ్ట్‌లవి చేస్తుంటాను. నాది రొటేషనల్ షిఫ్ట్సే. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైటు ఉంటుంది షిఫ్ట్స్. సో, నైట్ షిఫ్ట్ అన్నది మాక్సిమం ఎంత వరకు ఉంటుందండి? మహా అయితే 6 వరకు ఉంటుంది. 6 మీరు వృత్తి కాబట్టి తప్పదు. 6కైతే షిఫ్ట్ అవ్వంగానే ఏం చేస్తారు? చక్కగా స్నానం చేసేసుకొని, మడిగా ఏదో చిన్న ప్రసాదం ఉండలేకపోతే ఏముంది? అటుకులు బెల్లం పెట్టొచ్చు, ఖర్జూర నైవేద్యం పెట్టొచ్చు. చక్కగా పూజ చేసేసుకొని, అలంకరణ అన్నీ చేసేసి పూజ చేసేసుకొని, ఒక గుడికొచ్చి దండం పెట్టుకొని, వచ్చేసి కొంచెం ఏదో అల్పాహారం తిని పడుకొని, మధ్యాహ్నం లేచి స్నానం చేసి, మళ్ళీ భిక్ష చేసి కావాలంటే మధ్యాహ్నం మళ్ళీ పడుకొని లేచి పూజ చేసుకొని, మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అటువంటి ఇబ్బంది ఏం లేదండి. నియమ నిష్టలు పాటించేటప్పుడు కొన్ని నిబంధనలుంటాయి. చెప్పులు వేసుకోకూడదని, తల స్నానం చేయాలి రోజు అని, చన్నీటి స్నానం మాత్రమే చేయాలని, అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ఇవన్నీ ఉంటాయి గదా! సో, ఇవి 9 సంవత్సరాలు మాల వేసుకున్నారు మీరు. సో, ఇవన్నీ కూడా మనకి స్పిరిచువల్‌గాను లేదంటే ఇన్నర్ బాడీ, సోల్ క్లెన్సింగ్‌కి వాటికి ఇవన్నీ దోహదపడతాయా? డెఫినైట్‌లీ అండి. నేనేం చెప్తానంటే ఈ క్వెషన్ అడిగితే ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ మైండ్. మనం ఎలా తీసుకుంటున్నాం అన్నదే. మనకిది కష్టం అనిపిస్తే ఇది డెఫినైట్‌లీ కష్టమే. మాలలో ఉన్నాం ఎందుకు చేయలేం? అయ్యప్ప మనతో ఉన్నాడు తోడు. ఈ మాల తాలూకు పవరే అదండి. మనం రోజు పూజలు చేసుకొని హారతులిస్తుంటే ఆ పవర్ అన్నది దీనికుంటుంది. అందుకే మనం హారతులన్నది ఇస్తాం దీనికి. అందుకే ఉత్తి రోజుల్లో మనం ఏదైనా పని చేద్దాం అంటే లేవలేక బద్ధకిస్తాం. చేయలేం. ఓకే. ఒక అరగంట అయ్యాక లేద్దాం. ఒక గంట అయ్యాక చేద్దాం. లేకపోతే రేపు చేసుకుందాం. కంగారు లేదు. ఇంకా టైం ఉంది. ఓ 2 3 రోజులు టైం ఉందని అనుకుంటాం. కానీ ఇలాంటప్పుడు మనం అలా అనుకోవడం కూడా అనుకోవట్లేదు. 2 రోజులకి చేద్దాం. లేకపోతే ఒక గంట అయ్యి లేద్దాం అని అనుకోవట్లేదు. మహా అయితే ఒక 5 నిమిషాలు బద్ధకించి లేచి వెంటనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారంటే అంత మహిమ. అయ్యప్ప మహిమ మాలలో ఉంటుంది ఖచ్చితంగా. సో, డెఫినైట్‌లీ చేయగలరు అందరూ. ఇప్పుడు చాలామంది బ్యాచిలర్స్ ఉంటారు స్వామి. వాళ్ళకేంటంటే పీజీస్‌లో, హాస్టల్స్‌లో ఉంటారు. వాళ్ళకి దీక్ష చేయాలంటే ఒక పీఠం పెట్టుకోవాలి. లేదంటే ఇవన్నీ కుదరవు చాలా మందికి. సో, వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు స్వామి మీరు?
యాక్చువల్లీ నేను ఒక బ్యాచిలర్‌నే. నేను అలాగ అందరి రూమ్‌తో ఉంటున్నాను. సో, ఒక పీట నేనంటూ పెట్టుకోలేను. నేనంటూ ఒక రూమ్‌లో ఉన్నా సరే పీఠం కష్టం. ఎందుకంటే వాళ్ళతో వాళ్ళ ఇబ్బంది పెట్టలేను నేను. నేను ఇబ్బంది పడలేను వాళ్ళ వల్ల. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే చక్కగా మీరంటూ ఒక రూమ్‌లో ఉండండి. లేదా ఒక హాల్‌లో అంటూ ఉండండి. చక్కగా ఏది ముట్టుకోకుండా మీ బట్టలు మీరు మడిగా పెట్టుకోండి. మడిగా ఆరవేసుకోండి. ఏది కలపకండి ఎవరితో. మీరంటూ ఒక దగ్గర ఉండండి. ఒక చాప వేసుకొని నేల పడుకోండి. చక్కగా స్నానాలు చేసి చిన్న దేవుడు అలాగా మీ రూమ్‌లో ఎలాగా పూజ గన్నది ఉంటుంది. అది బ్యాచిలర్స్‌కైనా పూజ గది అన్నది ఉంటుంది. లేచి ఒక చిన్న దీపం పెట్టుకోండి. అయ్యప్ప ఫోటో పెట్టుకోలేకపోయినా ఏదో ఒక దేవుడికి దీపం పెట్టుకొని, దండం పెట్టుకొని, ఒక 2 పువ్వులు వేసి, ఒక బెల్లం ముక్క ఏదో ప్రసాదం పెట్టి హ్యాపీగా అయ్యప్ప టెంపుల్స్ నియర్ బై డెఫినెట్‌లీ ఉంటాయి. నియర్ బై లేకపోయినా ఏదో ఒకటి చుట్టుపక్కల ఉన్న అయ్యప్ప టెంపుల్‌కెళ్ళి శరణఘోష చదువుకోండి మెయిన్. శరణఘోష 108 శరణఘోషలు పక్కా చదువుకొని, హారతి డెఫినెట్‌లీ అయ్యప్పకి టెంపుల్‌లో అడిగితే ఇస్తారు. హారతి ఇవ్వండి స్వామి అంటే హారతి ఇస్తే సరిపోతుంది. సో, ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. పీఠం పెట్టాలన్నది ఏం లేదు. అలా ఆలోచించేవారి కోసం మీరు చాలా మంచి ఇదిగా చెప్పారు. ఖచ్చితంగా మాల వేసుకోవాలని చెప్పి. ఇంకా అంటే కొంతమంది చిన్న వయసులో కూడా మాల వేసుకుంటున్నారు స్వామి. మణికంఠ స్వాములంటారు. అవును. సో, మీరు కూడా ఆల్మోస్ట్ మణికంఠ స్వామిగానే స్టార్ట్ అయ్యారు. అవునండి. 4థ్ క్లాస్‌లో మాల వేసుకున్నారంటే. సో, ఆ చిన్న వయసులో మాల వేసుకోవడం అనేది వాళ్ళ ఎదుగుదలలో గాని, తర్వాత గాని ఏ విధంగా ఉపయోగపడుతుంది స్వామి? డెఫినెట్‌లీ ఆ మహిమైతే ఉంటుందండి. ఎందుకంటే ఒక ఏజొచ్చాక దేవుడి గురించి తెలియడం వేరు. చిన్నప్పటి నుంచే మనకి దేవుడంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, దైవం అంటే ఏంటన్నది తెలియడం వేరన్నది. సో, ఇదంతా నన్నడిగితే నా దగ్గరికొచ్చేసరికి ఇది మా తల్లిదండ్రుల దగ్గర చేసిందండి. మా నాన్నగారు 18 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది ఆయన 18వ పడి. సో, ఆయన్ని చూసి నేను ప్రతీదీ నేర్చుకున్నాను. సో, ఆయనకు కూడా హి వాంట్ మీ టు ద సేమ్ బికమ్ లైక్ హిమ్. చిన్నప్పటి నుంచే ఈ సనాతన ధర్మం పాటించాలి. ఒక వయసొచ్చాక చిన్నప్పటి నుంచే అన్నీ తెలియాలి. పూజలంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, దైవం అంటే ఏంటి, అసలెందుకేస్తున్నారు? అసలెందుకు చదువుతున్నారు అన్నది తెలియాలి. నేనదే చెప్తానండి. చాలా థ్యాంక్ యూ స్వామి. చాలా ఉపయోగకరమైనవి చెప్పారు. అవును. ముఖ్యంగా కన్యాస్వాములకి హ్మ్. మీ వీడియో చూస్తే వారికి చాలా ఉత్సాహం వచ్చి, అవును సార్. వారు చాలా నేర్చుకుని మాల వైపు అడుగులు వేసేలా చెప్పారు మీరు. చాలా థ్యాంక్ యూ స్వామి. స్వామియే శరణమయ్యప్ప. అవును సార్.